నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ ఈ చదువులు సర్టిఫికేట్లు తగలబెట్టండి. నిజంగా మన డిగ్రీ సర్టిఫికేట్స్ ని తగలబెట్టే టైం వచ్చింది. ఎందుకంటే దీస్ ఆర్ జస్ట్ యూస్లెస్. మీరే చెప్పండి, రైట్ నౌ వీటికి ఏం వాల్యూ ఉంది? ఎవ్రీ ఇయర్ కోట్ల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యి డిగ్రీలు సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళలో ఎంతమందికి జాబ్ వస్తుంది? పోనీ జాబ్ వచ్చిన వాళ్ళలో కూడా ఎంతమంది వాళ్ళ డిగ్రీ రిలేటెడ్ జాబ్స్ చేస్తున్నారు? ఫినాన్స్ లో MBA డిగ్రీ ఉంటది, కానీ చేసేదేమో కాల్ సెంటర్ జాబ్. చదివిందేమో సివిల్ ఇంజనీరింగ్, కానీ కరెంట్లీ చేస్తున్నది క్రెడిట్ కార్డ్ సెల్ చేయడం. ఇంజనీరింగ్ చేసి కూడా జాబ్స్ రాక ఆటో డ్రైవర్స్ గా, ప్లంబర్స్ గా, సేల్స్ ఏజెంట్స్ గా సెటిల్ అయిన చాలా మంది నేనే డైరెక్ట్ గా చూసాను. మరి తప్పదు కదా, ఫ్యామిలీలో మన పైన డిపెండెన్సీ ఉన్నప్పుడు ఏ పని దొరికితే అది చేసుకుంటూ పోవాలి. చూస్ చేసుకునే ఆప్షన్ మనకు ఉండదు. కానీ ఆ ఆప్షన్ ఉండి కూడా ప్యాషన్ ని ఫాలో అవుతూ కెరీర్ లో ఎక్స్పెరిమెంట్స్ చేసేది కొంతమంది అయితే, ఖాళీగా ఉండడం ఎందుకని PGలు PhDలు చేస్తూ డిగ్రీ మీద డిగ్రీ ఎర్న్ చేస్తుంది ఇంకొంతమంది. అంతవరకు ఎందుకు నన్నే కన్సిడర్ చేయండి. నేను చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, కానీ ఆ రెండిటికి సంబంధం లేని కెరీర్ లో ఇప్పుడున్నా. ఎందుకంటే ఐ బిలీవ్ డిగ్రీ కెనాట్ డిసైడ్ ఆర్ డైరెక్ట్ అవర్ లైఫ్స్. మీరేమంటారు? కమెంట్ yes or no రైట్ అవే. మీ ఎక్స్పీరియన్స్ ఆర్ వ్యూస్ చాలా మంది యంగ్ పీపుల్ కి హెల్ప్ అవ్వచ్చు. అండ్ నేనెందుకు డిగ్రీ యూజ్లెస్ అంటున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డిగ్రీ మీరు కెరీర్లో సక్సెస్ అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన మైండ్ సెట్ కి, గ్రోత్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. అండ్ కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ద స్లే స్క్వాడ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో వై డిడ్ దిస్ డిగ్రీ బికమ్ యూజ్లెస్? మీరు సరదాగా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అప్పట్లో చదువులు ఎలా ఉండేవో అని అడిగి చూడండి. ఐఎమ్ షూర్ వాళ్ళు మీకు ఒక పెద్ద స్టోరీ చెప్తారు. అప్పట్లో మేము చదువుకోవడానికి కొండలెక్కి, నదులు దాటి వేరే ఊర్లో ఉన్న బడికి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళమని, లాంతర్ వెలుగులో చదువుకునే వాళ్ళమని చాలా స్టోరీస్ చెప్తారు. అవన్నీ విన్నాక మనకు ఓవర్గా అనిపించవచ్చు, బట్ వాటిలో కూడా నిజాలు ఉన్నాయి. అప్పట్లో ఎడ్యుకేషన్ వాజ్ నాట్ రియలీ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. చదువు అందరికీ దొరికేది కాదు. 4-5 ఊర్లకు కలిపి ఒకటే స్కూల్ ఉండేది. ఇంకా కాలేజ్ విషయానికి వస్తే ఊర్లను వదిలి సిటీకి వెళ్లాల్సిందే. అలా ఫ్యామిలీని, ఊరిని వదిలేసి కష్టపడి చదువుకుని డిగ్రీ సంపాదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఊర్లో ఎవరో ఒకరు మాత్రమే ఇంజనీర్ ఉండేవారు, ఊరికి ఒక్కడే డాక్టర్ ఉండేవారు. బికాజ్ అప్పుడు ఫ్యాకల్టీ, బుక్స్, రీసెర్చ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇలాంటి రిసోర్సెస్ అన్ని చాలా లిమిటెడ్ గా ఉండేవి. సో సబ్జెక్ట్స్ నేర్చుకోవడం అంత ఈజీగా ఉండేది కాదు. బ్యాక్ దెన్ డిగ్రీ వాజ్ రేర్. సో ఆ డిగ్రీకి ఒక వాల్యూ ఉండేది, రెస్పెక్ట్ ఉండేది. అప్పట్లో ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ డిగ్రీ సంపాదించారంటే ఆటోమేటిక్గా వాళ్ళకు మంచి ఉద్యోగం వచ్చేది. అండ్ ఆ ఉద్యోగంతోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి రెస్పెక్ట్, ఐడెంటిటీ, డిగ్నిటీ అన్నీ దొరికేవి. ఇలా సొసైటీకి ఒక డిగ్రీకి ఉన్న వాల్యూ అర్థమవగానే వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలని అయితే డిసైడ్ అయ్యేవారు. అండ్ గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో జనాలకు అర్థమయ్యేలాగా ఎప్పటికప్పుడు క్యాంపెయిన్స్ చేస్తూనే ఉండేది. సో స్లోలీ ఎడ్యుకేషన్ బికేమ్ అ బేసిక్ నీడ్. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, కొంతమంది ఈ డిగ్రీ వల్ల వచ్చిన నాలెడ్జ్ ని కానీ, స్కిల్ ని కానీ నోటీస్ చేయకుండా దాని వల్ల వచ్చిన మనీని, పవర్ని, రెస్పెక్ట్ ని ఇలాంటి వాటిని నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ పిచ్చి కాలంతో పాటు బాగా పెరిగిపోతూ వచ్చింది. ఫ్రీ సీట్స్ అన్ని అయిపోయాయి సార్, పేమెంట్ సీట్సే ఉన్నాయి. అదే పిచ్చిని కాలేజెస్ కూడా క్యాష్ చేసుకోవడం స్టార్ట్ చేసాయి. ట్రెండ్ని బట్టి డిగ్రీస్ని సెల్ చేయడం స్టార్ట్ చేసాయి. చివరికి ఇప్పుడు చూస్తున్నాం కదా ఏమైందో, గొర్రెల మందల్లా తయారయ్యాం. డిగ్రీని బట్టి మనుషుల నాలెడ్జ్ని జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే, డిగ్రీని వాళ్ళ ప్రెస్టీజ్కి సింబల్గా చూపించుకుంటున్నారు. ఎవరో చుట్టాలబ్బాయి ఇంజనీరింగ్ చేసి ఫారెన్లో మంచి ప్యాకేజ్ కొట్టాడని వాడికన్నా ₹1 ఎక్కువ ఉన్న ప్యాకేజ్ అయినా మనం కొట్టి చూపించాలి. నా ఫ్రెండ్ వాళ్ళ కూతుర్ని డాక్టర్ చదివించాడు, నాకేం తక్కువ, నేను నా కూతుర్ని డాక్టరే చదివిపిస్తా. ఇలా అయిపోయారు జనాలు. మనం 3 Idiots సినిమాలో చూసాం చూడండి, పుట్టగానే అబ్బాయి అయితే ఇంజనీర్ అని, అమ్మాయి అయితే డాక్టర్ అని డిసైడ్ చేయడం. మేరా బేటా ఇంజనీర్ బనేగా. మనం అది చూసి నవ్వుకున్నాం కానీ బట్ దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. లేదు నేను డాక్టర్, ఇంజనీరింగ్ చదవను, క్రికెటర్ అవుతాను, డిజైనింగ్ చేస్తాను, ఫోటోగ్రాఫర్ అవుతాను ఇలాంటివి మనం చెప్పామనుకోండి, ఫస్ట్ ఇంజనీరింగ్ చదివే, ఆ తర్వాత నీకు 1 year టైం ఇస్తాను, ఆ 1 yearలో నీకు నచ్చింది చేసుకో, అప్పటికి వర్కౌట్ అవ్వకపోతే సేఫ్ సైడ్గా ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది కదా. ఇలా ఎవరి డ్రీమ్ డైరెక్ట్ ఫాలో అయిపోతే మన ట్రెడిషన్స్ ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి, ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి, ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళలో ఆనందం కనబడుతుంది. అది కదండి మన ట్రెడిషన్.
కాంపిటీషన్, ఈ వెస్టర్న్ కల్చర్ అంతా లిటరలీ ఇదే అంటారు. లైక్ వాట్, 4 సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ లాంటి ఒక స్కిల్ బేస్డ్ డిగ్రీని బ్యాకప్ కోసం వాడాలా? వాట్ ఎవర్. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పేరెంట్స్ ని లేదా వాళ్ళకి సలహాలు ఇచ్చే రిలేటివ్స్ ని కానీ పక్కింటి అంకుల్ ఆంటీస్ ని కానీ మనం ఎలాగో మార్చలేం. వాట్ యాక్చువల్లీ ఆ డిగ్రీ మీన్స్ అనేది ఎప్పటికీ వాళ్ళకి అర్థం కాదు. అండ్ ద డ్యామేజ్ ఇస్ ఆల్రెడీ డన్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు చూస్తే డిమాండ్ ఉన్న డిగ్రీస్ కే జాబ్స్ వస్తున్నాయి, కానీ ఆ జాబ్ ఎర్న్ చేయాలంటే విపరీతమైన కాంపిటీషన్. సిస్టమ్ లో చూస్తే ఉండేది అవుట్డేటెడ్ సిలబస్, అప్డేట్ అవ్వని ఫ్యాకల్టీ, ఇంక్రీజ్ అయిపోతున్న ఏఐ యూసేజ్, డిక్రీజ్ అయిపోతున్న మన బ్రెయిన్ యూసేజ్. అసలు టీచర్స్ నేర్పించడానికి ఏఐఏ యూస్ చేస్తున్నారు, పిల్లలు నేర్చుకోవడానికి కూడా ఏఐఏ యూస్ చేస్తున్నారు. రీసెంట్లీ ఐ సా న్యూస్, 70K శాలరీ డ్రా చేస్తున్న ఒక గవర్నమెంట్ టీచర్స్ కి 11, 21 లాంటి బేసిక్ స్పెల్లింగ్స్ కూడా రాయడం రావట్లేదు. సో ముందు ముందు మన నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది, మన డిగ్రీల వాల్యూలు ఇంకేమైపోతాయో అని మీకు ఈ పార్టీకే అర్థమై ఉండాలి. అలాని చదువులు మానేయలేం, డిగ్రీలు తీసుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే జాబ్ కొట్టాలంటే డిగ్రీ చేతిలో ఉండాల్సిందే. సో మీ డిగ్రీ రెలవెంట్ గా ఉండాలి, యూజ్లెస్ గా మిగిలిపోకూడదు అంటే ఇప్పుడు చెప్పబోయే 3 స్టెప్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇప్పటివరకు చెప్పింది రెలవెంట్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. స్టెప్ 1, లెర్న్ స్పెసిఫిక్ స్కిల్స్. స్కిల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ స్పెసిఫిక్ స్కిల్స్. మన రెజ్యూమేలో స్కిల్ సెట్ అనే కాలం పెట్టి మన క్లాస్మేట్స్, మన ఫ్రెండ్స్ అందరూ పెట్టే ఆ 4-5 స్కిల్స్ ని అందరూ కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాం. బట్ అవి మీరు జస్ట్ క్లాస్ రూమ్ లో నేర్చుకున్న సబ్జెక్ట్స్ మాత్రమే. ఆనెస్ట్లీ చాలా వరకు అలా మెన్షన్ చేసిన స్కిల్స్ కూడా మనం బట్టి కొట్టి ఎగ్జామ్ వరకు రాసినవే కానీ మనకి పూర్తిగా వాటి మీద నాలెడ్జ్ కూడా ఉండదు. బట్ దిస్ స్పెసిఫిక్ స్కిల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ స్కిల్ ని మీరు ఏదో కోర్స్ ఫినిష్ చేస్తాం అన్నట్టు నేర్చుకోవడానికి అవ్వదు. మీరు పూర్తిగా 100% ఎఫర్ట్స్ పెట్టి ఆ స్కిల్ ని నేర్చుకోవడం వల్ల మీరు మీ డ్రీమ్ జాబ్ లో ల్యాండ్ అయ్యే ఆపర్చునిటీ అలా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇట్స్ లైక్ అ బూస్టర్ అన్నమాట. అసలు నాకు నా డ్రీమ్ జాబ్ ఏంటో, కెరీర్ ఏంటో అసలు క్లారిటీ లేదు, ఏదో ఫర్ టైమ్ బీయింగ్ డిగ్రీ చేశానంటారా? దెన్ ఇన్ దట్ కేస్ మీ ఇన్బిల్ట్ స్పెసిఫిక్ స్కిల్ ఏంటో తెలుసుకోండి. టాలెంట్ అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ అందరికీ ఉంటాయి. లేదా మీకే తెలియకుండా మీరు ఏదో ఒక పని బాగా చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా ఫ్లర్ట్ చేస్తారనుకున్నాం, దట్ ఈస్ ఆల్సో అ స్కిల్, ఆర్ట్ ఆఫ్ పర్సుయేషన్ అంటారు. సో సేల్స్ కెన్ బి యువర్ స్పెసిఫిక్ స్కిల్. కాకపోతే మీరు దాన్ని బాగా పాలిష్డ్ వేలో నేర్చుకుని అప్పుడు ట్రై చేయాలి. ప్రెజెంటబుల్ గా రెడీ అవ్వడం కూడా ఒక స్కిల్. ఏ కలర్ కి ఏది మ్యాచ్ అవుతుంది, ఏ అవుట్ఫిట్ కి ఏ జ్యువెలరీ మ్యాచ్ అవుతుంది, ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళకి కలర్ కోడ్స్, కలర్ థియరీ ఇలాంటివన్నీ ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు. దెన్ యూ కుడ్ గో ఇన్ టు గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ మెనీ అదర్ థింగ్స్. సో దానికి సంబంధించిన స్పెసిఫిక్ స్కిల్స్ ని నేర్చుకోవడానికి మీరు ట్రై చేయాలి. అసలు నాకు ఏ స్కిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపించదు అంటారా? దెన్ యూ హ్యావ్ టు జస్ట్ ట్రై అ న్యూ థింగ్. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసి మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో అప్పటి వరకు మీరు అన్నిటిని ట్రై చేస్తూ ఉండడమే. ఒక్కసారి మీకు కావాల్సిన స్కిల్ ని ఎక్వైర్ చేశాక మీ నెక్స్ట్ స్టెప్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ట్రస్ట్ మీ విత్ దిస్, మీకు కనుక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ డిగ్రీకి వాల్యూ క్రేజీ లెవెల్లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీకు డిగ్రీ లేకపోయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే దట్ స్టిల్ వర్త్ ఇట్. ఐ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. మా డాడీ ఒక ఎలక్ట్రీషియన్ అండ్ అతనేం డిగ్రీ చేయలేదు. మార్కెట్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళి నాకు పని ఇవ్వండి, నేను నేర్చుకుంటానని అడిగారు. అవతల వ్యక్తికి కూడా పని ఎక్కువ అయిపోవడం వల్ల హెల్ప్ కావాల్సి వచ్చింది. సో హీ సెడ్ ఓకే. అండ్ దెన్ స్లోలీ మా డాడీ కూడా పని నేర్చుకున్నారు, ఎక్స్పీరియన్స్ పెంచుకున్నారు, ఓన్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ నౌ హీ హ్యాస్ హిస్ ఓన్ క్లయింట్స్ అండ్ అసిస్టెంట్స్ విత్ 0 డిగ్రీ. వీ కెన్ రెప్లికేట్ ద సేమ్ విత్ ఇంటర్న్షిప్స్. స్కోప్ ఉందని అనిపిస్తే పెయిడ్ ఇంటర్న్షిప్స్ కాకపోయినా సరే జాయిన్ అయిపోండి. ఐ నో దిస్ మైట్ సౌండ్ డిఫికల్ట్ టు సమ్ పీపుల్. కాకపోతే కెరీర్ బిగినింగ్ లో స్కిల్ ని ఎర్న్ చేయడం మీద మాత్రమే మీ కంప్లీట్ ఫోకస్ ఉండాలి. యువర్ ఎయిమ్ షుడ్ బి ఓన్లీ అక్వైరింగ్ స్కిల్స్. అండ్ ఇక్కడ కొంతమంది అనొచ్చు, ఇంటర్న్స్ కి యాక్చువల్ పని ఎవ్వరు జస్ట్ రిపిటేటివ్ టాస్క్స్ ఇచ్చేసి ఊరుకుంటారు, దాని నుంచి మనం ఏం నేర్చుకోలేమని. బట్ దట్ ఈస్ రాంగ్. నేర్చుకోవాలన్న మైండ్ సెట్ ఉంటే మీరు ఎక్కడున్నా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు. అసలు ఒక ఆర్గనైజేషన్ లో ఉంటూ అక్కడ ప్రాసెసెస్ కానీ, సిస్టమ్స్ కానీ, మేనేజ్మెంట్ స్టైల్ ఎలా ఉందో తెలుసుకోవడం కూడా చాలా పెద్ద విషయం. దట్ ఇట్ సెల్ఫ్ యాడ్స్ అ వెరీ హ్యూజ్ వాల్యూ ఇఫ్ యూ అబ్జర్వ్ అండ్ లెర్న్ రైట్. Step 3 is learning agility. I swear on this step. మీ దగ్గర డిగ్రీ ఉంది, మీకు మంచి జాబ్ ఉంది, ఇంకా మీ జాబ్ సేఫ్ అని మీరు ఎప్పుడైనా అనుకోగలరా? ద వరల్డ్ ఇస్ చేంజింగ్. ఇంతకు ముందు కంప్యూటర్స్, ఇప్పుడు ఏఐ, నెక్స్ట్ ఇంకేదైనా అవ్వచ్చు. ఏది ఏమవుతున్నా మీరు సస్టైన్ అవ్వాలంటే మీకు ఉండాల్సింది లెర్నింగ్ ఎజిలిటీ. ఎజిలిటీ అంటే ఫాస్ట్ గా అడాప్ట్ అవ్వడం. సో ఏదైనా విషయాన్ని ఎంత ఫాస్ట్ గా మనం నేర్చుకున్నాం అన్నది పాయింట్ కాదు,
ఎంత ఫాస్ట్గా మనం దాన్ని మర్చిపోయి మళ్ళీ కొత్తగా నేర్చుకోగలం అన్నదే పాయింట్. లెర్న్, అన్లెర్న్, రీలెర్న్, దట్స్ హౌ ఇట్ వర్క్స్ నౌ. అప్పుడే జాబ్ లాస్ అయినా, కొత్త టెక్నాలజీ వచ్చినా, కెరీర్లో గ్యాప్ వచ్చినా, ఏమవుతున్నా సరే మీరు హ్యాపీగా వరీ లేకుండా ఉండగలరు. సో మై స్లే స్క్వాడ్, అది మ్యాటర్. మీ డిగ్రీకి వాల్యూ పెంచడం మీ చేతుల్లోనే ఉంది. సో ట్రై టు అడాప్ట్ దిస్ స్టెప్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎంతమంది వీడియో టాపిక్ మీద అగ్రీ అవుతున్నారో ఇప్పుడే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మర్చిపోకుండా షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. లెట్స్ స్లే టుగెదర్.